తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటికి హద్దు అదుపు లేకుండా పోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ నుంచి నేర్చుకోవాల్సిన స్థితిలో తమ అధినేత కేసీఆర్ లేరని చెప్పారు. కేసీఆర్ ను రేవంత్ గౌరవిస్తేనే రేవంత్ ను తాము గౌరవిస్తామని తెలిపారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సోనియాను బలిదేవత అన్న రేవంత్ ఇప్పుడు ఆమెను తెలంగాణ తల్లి అంటున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహ స్వరూపాన్ని ఎందుకు మార్చారని అడిగారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వ నిర్ణయాలు మారిపోవాలా అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ ఏర్పాటు చేసిన భారతమాత రూపాన్ని వాజ్పేయి మార్చలేదని అన్నారు. మరి ఎందుకు గురుకుల బాటను అడ్డుకుంటున్నది నీ ప్రభుత్వం? పోలీసులతో అధికారులతో మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద కేసు పెట్టించను నేను అడుగుతా ఉన్నా. మా విద్యార్థి నాయకుల మీద కేసులు పెడతా ఉన్నారని నేను అడుగుతా ఉన్నా. సమాజంలో జరుగుతున్న దోపిడీని అడ్డుకొని మీరు చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించినందుకేనా నిన్న మా నాయకులు మొత్తం మా గౌరవ ఎమ్మెల్యేలందరినీ ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి దాదాపు 16-17 గంటల పాటు నిర్బంధించడమేనా మీరు అంబేద్కర్ గారికి ఇచ్చే నివాళిని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ చివరిగా మా ఎమ్మెల్యే మర్యాద సంస్కారం అనేది లేకుండా గతంలో సోనియా గాంధీ గారిని ఎట్లయితే ఇదే నోటితో అడ్డమైన నోటితో దూషించాడు, సోనియా గాంధీ గారిని బలిదేవత అని ఆనాడు వేరే పార్టీలో ఉండి దూషించాడు, అదే పద్ధతిలో ఇవాళ మళ్ళీ తెలంగాణ ప్రధాత కేసీఆర్ గారిని మళ్ళీ ఈయన మాట్లాడిన మాటలు రాష్ట్ర ప్రజలు మొత్తం చూసినారు. కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి వచ్చి ఏదో చెబితే ఆయనకు నేర్చుకోవాల్సిన అవసరం కానీ పట్టించుకోవాల్సిన అవసరం కానీ లేదు. ఒకటి. రెండవ మాట నేను వారికి గుర్తు చేసేది, మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకుంటే బాగుంటుంది. మర్యాద ఒకరు అడుక్కుంటే రాదు. నాకు మర్యాద ఇవ్వండి, నా కుర్చీకి మర్యాద ఇవ్వండి అంటే అడుక్కుంటే రాదు. మూడో మాట చివరిగా నేను చెప్పేది, రేవంత్ రెడ్డికి నేనే చెప్తా ఉన్నా సూటిగా, నేను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చెప్తా ఉన్నా, నీ నోరు మారితే, నీ మాట మారితే, నువ్వు కేసీఆర్ గారిని గౌరవిస్తే తప్పకుండా నీ పదవిని గౌరవిస్తాం, తప్పకుండా ముఖ్యమంత్రి స్థాయిని గౌరవిస్తాం. కానీ నీ కారు కూతలు మానకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు నువ్వు ఒక మాట మాట్లాడితే 10 మాటలు మేము కూడా మాట్లాడతాం. నువ్వేం చేసుకున్నా సరే, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే మేము వెనక్కి తగ్గం. ఇక చివరిగా ఇంకొక మాట కూడా మీడియా మిత్రులతో నా విజ్ఞప్తి, నా ప్రార్థన, మేము ప్రభుత్వాన్ని ఈ శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా అడుగుతున్నాం. మేము అడగబోయే ప్రశ్నలు ప్రజలకు సంబంధించిన ప్రశ్నలే అడుగుతాం. మాకు వ్యక్తిగతంగా మా మీద కేసులు పెట్టినా వాటిని మేము పట్టించుకోం. వ్యక్తిగతంగా మా ఇండ్ల ముంగట 100 మంది పోలీసులను పెట్టినా పట్టించుకోం. లగచర్ల గురించి అడుగుతాం, గురుకులాల పరిస్థితుల అధ్వాన పరిస్థితుల గురించి అడుగుతాం, నిలదీస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం గురించి తప్పకుండా అడుగుతాం. కేసీఆర్ కుటుంబం 10 ఏళ్ల పాటు తెలంగాణను దోచుకుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 50,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. కానీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ మార్కు పాలన కనిపిస్తోందన్నారు. ప్రజాపాలన పండుగలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన దోపిడీ అంతా ఇంతా కాదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. లక్షల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన మీకు ప్రజలను మళ్లీ అధికారం ఇస్తారా అని నిలదీశారు. ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ తో పాటు మిగతా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్స్ అన్ని కూడా జన్మదినోత్సవాన్ని వివిధ రకాలుగా ఘనంగా నిర్వహించి తలపెట్టినాము. సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదు. సోనియా గాంధీ గారి యొక్క దృఢ సంకల్పం వల్లనే తెలంగాణ ఆవిర్భమైంది. ఆ మహాతల్లి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేయనటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాల మీద పండగ జరుపుతూ ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న ప్రజల పండగ. ఇది రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జరుగుతున్న రైతుల పండగ, విద్యార్థి నిరుద్యోగుల పండగ, మహిళల పండగ, కార్మిక, కర్షక, వ్యవసాయ, పారిశ్రామిక వ్యక్తులందరూ జరుపుకుంటున్నటువంటి రాష్ట్ర పండగ.
ఈ పండగలో అందరూ పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లలో వారు 50,000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మేము 9 మాసాల్లో 50,000 ఇచ్చి డిసెంబర్ 7 నాటికి 56,000 పైచిలకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాము. వాళ్ళు 10 ఏళ్లలో ఇచ్చింది మేము సంవత్సరంలో ఇస్తా ఉన్నాం. ఇది గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా. ఇది ప్రజలు గమనించాలి. నీళ్ల పేరిట ఏ రకంగా దోపిడీ జరిగింది, నిధులు ఏ రకంగా దుర్వినియోగమైనాయి, నియామకాలు కొందరికే పరిమితమైన సందర్భం. అలాంటి సంఖ్యల ప్రభుత్వం నుంచి గత సంవత్సరం డిసెంబర్ 3న ప్రజాపాలన ఈ రాష్ట్రంలో ఏర్పాటైంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులందరూ మంత్రులుగా ఈ రాష్ట్రంలో స్వపరిపాలన ప్రజాపాలన జరుగుతూ ఉంది. నిర్బంధం లేని పరిపాలన జరుగుతూ ఉంది. అన్ని రంగాల్లో ముఖ్యంగా వ్యవసాయం, విద్య, వైద్యం ప్రామాణికంగా ముఖ్యమంత్రి గారు ప్రయారిటీగా. స్టార్ హీరోల సినిమాల బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుండడం తెలిసిందే. అల్లు అర్జున్ తాజా చిత్రం పుష్ప 2కు కూడా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చాయి. అయితే హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మంత్రి కోమిటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వబోమని ఆయన చెప్పారు. పేరు కోసం కాదు చేసింది. ఇది ఫ్లోరైడ్ మర్రిగూడెం, శివానగూడెం తర్వాత 10 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. ఏడవల్లి గ్రామానికి రాజశేఖర రెడ్డి గారు మొదటి పల్లె బాటలు వచ్చినప్పుడే అప్పుడు ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్నాయి. 600 కోట్లు అనౌన్స్ చేసి ఎల్ఎన్టీ కంపెనీ ద్వారా ఎమ్మడే పనులు చేసి క్రిస్టా వాటర్ ఇచ్చింది. ఆగస్టు 5, 2004 ఆయన డేటు. ఇది ఆగస్టు 8, 2008 ఫౌండేషన్. ఇది 1,00,000 మందితో పెట్టిన ఆ రోజు దేవరకొండ జిల్లా మాత్రమే. ఇది నా కోసం కాదు, నాకు ఉన్నది 3 ఎకరాల భూమి. ఊర్లో 3 ఎకరాలే ఉంటుంది. నాకు తోటలు లేవు, ఫామ్ హౌస్ లేవు. మేము ప్రజల కోసం ఈ ఏరియాల పక్కకే మూసిపోతుంది. నరకట్టపల్లి పక్క నుంచి ధర్మారెడ్డి, పిల్లాయిపల్లి గారి గట్టంతరం లేక ఆ నీళ్ళ కోసం కొట్లాడినాం. మా వీరేశం గారు కూడా అప్పుడు ఎమ్మెల్యే టీఆర్ఎస్లో ఉన్న అసెంబ్లీలో 4-5 సార్లు మాట్లాడాడు. నేను ముఖ్యమంత్రి గారు చెప్తే కేసీఆర్ గారు 2016 డిసెంబర్ 31 నీళ్ళు ఇస్తా, అది మీ సొంత ఊరు, నువ్వు కొట్లాడి రాజశేఖర రెడ్డి తీసుకున్నావు అని చెప్పి అసెంబ్లీ రికార్డులో ఉన్నది. ఇప్పుడు మీరు మీకు తీసి పంపిస్తాను. అయినా ఆ మాట కూడా తప్పిండు. ఎంత 400 కోట్లు ఏ పార్టీ పేరు కోసం కాదు కదా మేము చేసింది. ఇది ఫ్లోరైడ్ మర్రిగూడెం, శివానగూడెం తర్వాత 10 ppm పార్ట్స్ పర్ మిలియన్ అంటారు. ఏడవల్లి గ్రామానికి రాజశేఖర రెడ్డి గారు మొదటి పల్లె బాటలు వచ్చినప్పుడే అప్పుడు ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతున్నాయి. 600 తమ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును కూడా గృహ నిర్బంధం చేశారు. ఈ నేపథ్యంలో తన నివాసం నుంచి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీష్ అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్లనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని ప్రశ్నించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నుంచి రాష్ట్రంలో జీరో విద్యుత్ బిల్లు అమలు చేస్తున్నట్లు తెలిపారు. జీరో బిల్లు వల్ల సుమారు 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందాయని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రకాల విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో దాదాపు 39,000కు పైగా విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పారు. విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ కింద 199 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అది పడుతున్నటువంటి బాధలు కానీ, లేకపోతే యాదాద్రి పవర్ ప్రాజెక్టులో మొదలుపెట్టి దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మధ్యలో క్యాన్సిల్ చేస్తే దాన్ని పట్టించుకోకుండా గాలికి వదిలేస్తే అది అలా పడిపోవటం కానీ, వీటన్నిటి దృష్ట్యా వచ్చిన రాగానే ముందు వీటన్నిటిని రివ్యూ చేస్తారు. ఏం చేయాలి, ఎలా పోవాలి, సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పడిన భారం ఎంతో కూడా నేను మీ దృష్టికి తీసుకుని వస్తాను. అట్లాగే యాదాద్రి పవర్ సంబంధించి కూడా
వాటన్నిటి లెక్కలు ఇచ్చే ముందు మీకు కొన్ని సమాచారం కూడా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే మిగతా విషయాలు మీ దృష్టి తీసుకొస్తాం. మార్చి 14, 2024 కల్లా 308.54 మిలియన్ యూనిట్ల అత్యధిక వినియోగాన్ని నమోదు చేయడం జరిగింది రాష్ట్రంలో. దానికంటే ముందు మార్చి 8, 2024న 15,623 మెగావాట్ల గరిష్ట పీక్ డిమాండ్ ను అధిగమించడం కూడా జరిగింది. ఈ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం విద్యుత్ డిమాండ్ వినియోగంలో రాష్ట్రం గణనీయమైన వృద్ధిని సాధించింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము మారుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో థర్మల్ పవర్ సంబంధించి లేకపోతే ఈ కోల్ వేస్ట్ పొల్యూషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీకి వెళ్ళి ప్రపంచం అంతా బయలుదేరుతున్న పరిస్థితుల్లో వస్తున్నటువంటి నివేదికల ఆధారంగా తీసుకోవాల్సిన నిర్ణయాలను బట్టి ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ పైన దృష్టి పెట్టింది. మేము 2030 నాటికల్లా దాదాపు 20,000 మెగావాట్ల ఎనర్జీని గ్రీన్ ఎనర్జీని ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అట్లాగే 2035 నాటికల్లా అదనంగా మరో 20,000 మెగావాట్లు అంటే మొత్తం కలిపి 40,000 మెగావాట్ల హరిత ఇంధనాన్ని అందుబాటులో తీసుకొని రావడానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఈ ఎనర్జీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసుకుని ముందుకు పోతా ఉన్నాం. దీంట్లో భాగంగా సరే ముందుగా టు స్టార్ట్ విత్ 4,000 మెగావాట్ల సోలార్ పవర్ సంబంధించి ఇప్పటికే సరే ఈ సోలార్ పవర్ ఉత్పత్తి చేసే రంగంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ దీంట్లో భాగస్వామ్యం చేయాలని 1000 మెగావాట్ల సోలార్ పవర్ని ఎంఓఐ చేయటం కూడా జరిగింది. వాళ్ళకి నేరుగా రుణాలు ఇప్పించడం, ఆ రుణాలతో వాళ్ళు పవర్ ప్లాంట్ పెట్టుకోవటం, ఆ పవర్ ప్లాంట్స్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటువంటి పవర్ని గ్రిడ్కి కనెక్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి వాళ్ళకి డబ్బులు చెల్లించే విధానాన్ని ఎంఓఐ చేయడం జరిగింది. టు స్టార్ట్ విత్ వీఆర్ గోయింగ్ విత్ ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. వీటికి సంబంధించి భవిష్యత్తులో ఒక న్యూ ఎనర్జీ పాలసీని తీసుకొని రాబోతున్నాం. కొద్ది రోజుల్లోనే ఆ న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎనర్జీని డెవలప్ చేయడం కోసం పంప్ స్టోరేజ్ పవర్ కానీ, సోలార్ పవర్ కానీ, ఫ్లోటింగ్ సోలార్ కానీ, హైడ్రోజన్ పవర్ కానీ ఇత్యాది అనేక రకాలైనటువంటి ఆల్టర్నేటివ్ ఎనర్జీ, నాన్ కన్వెన్షనల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయటం కోసం మేము సభలో చర్చించి న్యూ ఎనర్జీ పాలసీ అనౌన్స్ చేసి టెండర్స్ పిలవబోతా ఉన్నాం. ఓపెన్ టెండర్స్ పిలవబోతా ఉన్నాం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సంబరాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. గారడీ గ్యారంటీలను, గాయమైన హామీలను, గాడి తప్పిన పాలనను ప్రశ్నిస్తోంది తెలంగాణ సమాజమని ట్వీట్ చేశారు. నీడను కూలుస్తూ నీచ రాజకీయాలు చేస్తూ నియంత పాలన కొనసాగిస్తున్న నీతిలేని నాయకులను, నిజాం వారసుల దోస్తులను నిలదీస్తుంది తెలంగాణ అంటూ కాంగ్రెస్ పాలకులపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ 6 అబద్దాలు, 66 మోసాల పేరుతో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఈ నెల 6న సరూర్ నగర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.